అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరులో విఆర్ఐ స్కూల్ ఏదైతే నెల్లూరు నడిబొడ్డున ఉందో ఆ స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. అలాంటి స్కూల్ని మళ్ళా P4 ప్రోగ్రాంలో మా యొక్క పిల్లల యొక్క సహకారంతో మరియు NCC గ్రూప్ సహకారంతో దాన్ని యాక్చువల్గా పునరుద్ధరించాం. బ్రహ్మాండంగా తయారైంది. ఎవరు చూసినా బ్రహ్మాండంగా చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేశారు. నిజంగానే అదేవిధంగా చేశారు. పేదలు నిరుపేదల కోసం అక్కడ అడ్మిషన్లు కూడా ఎక్కువ సర్వేపల్లి కాలకట్ట మీద ఉండే పేదవాళ్ళు, అదేవిధంగా పెన్నా కట్ట మీద ఉండేవాళ్ళు, జాపర కట్ట మీద ఉండేవాళ్ళు, తర్వాత విషయం అరిగిన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ వాళ్ళని యాక్చువల్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పేదలు నిరుపేదలకి ఈరోజు ఎక్కడికి పోయినా ఇవాళ స్కూల్కి పోతే యాక్చువల్గా ఏరియా పోతే సార్ మా పిల్లడి కాడ అడ్మిషన్ ఇట్లా నిన్న మన ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరుగుతుంటే పేరెంట్స్ వచ్చి మాకు ఆ స్కూల్ అక్కడ బ్రహ్మాండంగా అరేంజ్ చేశారంట. పిల్లలకి ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ పెట్టండి. దాని మీద P4 ప్రోగ్రాంలో నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్ 1 హై స్కూల్స్ 13 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 13 హై స్కూల్స్ని రాబోయే June 12th పూర్తి చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4 ప్రోగ్రాంలో అనేక మంది ప్రముఖులు కలిశాను. ఇంకా కూడా కలుస్తుండా, వాళ్ళతో మాట్లాడుతున్నా. నేను నిన్నే యాక్చువల్గా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ మన నెల్లూరు నుంచే పోయారు వాళ్ళు చదివి, GVK ప్రసాద్, అతనితో మాట్లాడాను. వారు కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతున్నారు. అదేవిధంగా ఉదయ్ భాస్కర్ అని అమెరికాలో ఉన్నాడు, వెల్ ఎస్టాబ్లిష్ బిజినెస్ మ్యాన్. ఆయనతో మాట్లాడాను. నేను కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతానన్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ గ్రూప్ వాళ్ళతో కూడా యాక్చువల్గా మాట్లాడుతాను, ఇంకా మాట్లాడలేదు. వాళ్ళు కూడా కొంత ఒక స్కూల్లో భాగస్వాములు అవుతా ఉన్నారు. నేనైతే ఇంకా మాట్లాడను. వాళ్ళు పెళ్ళి అడావుడిలో ఉంటారు. ఇవాళ రేపు మాట్లాడతాను. అదేవిధంగా AMR మీకు అందరికీ తెలిసిందే, AMR గ్రూపు వాళ్ళతో రాత్రి మాట్లాడితే ఆయన కూడా ఇది అన్నారు, నెల్లూరు స్కూల్ని బ్రహ్మాండంగా చేశారని తెలిసింది సార్, నేను కూడా భాగస్వామి అన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేకాకుండా ఇవాళ అనేక అసోసియేషన్లు ఏదైతే నెల్లూరులో ఉంటాయి, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కానీ, క్లాత్ కానీ, అదేవిధంగా రైస్ లారీస్ అసోసియేషన్, వాళ్ళందరూ కూడా కలవటానికి నిలుచుకుని ఇవాళ కొంతమందిని కలుస్తాను, రేపు కొంతమంది కలుస్తాను. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కొక్క స్కూల్ అయినా పూర్తిగా టేకప్ చేయొచ్చు, లేదా 2-3 కలిసి టేకప్ చేయొచ్చు. ప్రతి స్కూల్ని విఆర్ఐ స్కూల్ కంటే మాటల ప్రభుత్వం కాదు. నేను మాటలు చెప్పను. ఏదైనా చేయదలుచుకుంటే ముందు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తాను. అందువల్ల ఈ మధ్యంతా మాట్లాడుతూ వచ్చాను. వాళ్ళందరినీ వచ్చి విఆర్ఐ స్కూల్ చూడమంటున్నాను. ఆల్రెడీ 2 స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మూలాపేట గర్ల్స్ స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, కాలమ్స్ వేసిపోయినాయి. December 31st 16 క్లాసులు హ్యాండ్ ఓవర్ చేస్తాను ప్లే గ్రౌండ్. అదేవిధంగా RSR స్కూల్ని వేమిరెడ్డి ప్రకారెడ్డి గారు నేను డిజైన్ పంపించారు. డిజైన్ చూసి చిన్న కరెక్షన్స్ చెప్పాము. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా నేను అందరికీ చెప్తున్నాను, నెల్లూరు సిటీలో ఏదైతే 13 హై స్కూల్స్ ఉన్నాయో 13 హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం June 12కి అంటే స్కూల్స్ ఓపెన్ చేసి 12వ తేదీ లోపల అవన్నీ రెనోవేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా స్కూల్స్ని కూడా ఫేజ్డ్ మ్యాన్లో చేస్తాం. ఏది ఏమైనా నేను నెల్లూరు ప్రజలు కూడా చెప్పేది, ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 165 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఈ వారంలో అది కూడా వచ్చేస్తున్నాయి. అది కూడా వస్తే ఎంతో వేగవంతంగా పని అవుతుంది. లాస్ట్ 14-19లో చేస్తేనే వాళ్ళకి 120 కోట్లు అప్పుడుంది. గత ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఆపేశారు వర్క్. ఈ ప్రభుత్వం రాగానే దాదాపు 40 కోట్లు ఇచ్చాం. మరొక బ్యాలెన్స్ కూడా యాక్చువల్గా ఇవ్వాలంటే హడ్కో లోన్ క్యాన్సిల్ అయింది, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం. ఈ విధంగా ఒక్కొక్కరు. అదేవిధంగా నుడా చైర్మన్ గారు కూడా ఒక స్కూల్లో బాగా అవుతున్నారు. శ్రీనివాసరెడ్డి నుడా చైర్మన్ గారు కూడా వాళ్ళ మిస్సెస్ యాక్చువల్గా ఒక స్కూల్లో బాగా అవుతున్నారు. ఇట్లా ఒక స్కూల్ని ఒకరైనా చేయొచ్చు,
లేదా నలుగురు అయినా చేయొచ్చు, లేదా 10 మంది అయినా చేయొచ్చు. అందువల్ల ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నేనే వస్తా, నేనే మీ ఆఫీస్కో మీ ఇంటికో వచ్చి నేను మాట్లాడతాను. ఇవాళ కొన్ని అసోసియేషన్స్తో వాళ్ళని పిలిపిస్తాను, కమిషన్ అయితే అవసరం లేదు, నేనే వస్తాను వాళ్ళ ఆఫీస్కి అని చెప్పాను. ఇది అయిన తర్వాత వాళ్ళ ఆఫీసులో పోతున్నాను, వాళ్ళతో డిస్కస్ చేస్తాను. ఏది బలవంతం కాదు, బలవంతం లేదు, వాలంటరీగా చేయడం P4 ప్రోగ్రాంలో. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే టాప్ 10% బాటమ్ 20%ని డెవలప్ చేయాలా, ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరినీ రాబోయే 4 సంవత్సరాలు డెవలప్ చేయాలని తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే యాక్చువల్గా ఈ స్కూల్స్లో ఉండే పిల్లల్ని అడాప్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.